గనుక నీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడండి. అంటే సమయాన్ని కేటాయించండి, మందిరానికి స్థానం ఇవ్వండి, దేవునికి సమయం ఇవ్వండి అని పోయిన ఆదివారం మీతోనే మాట్లాడాను. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ఎంత విలువైనదండి సమయం గురించి గతంలో చెప్పాను. సమయము విలువ తెలియాలంటే ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలని చెప్పాను. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యే 1 సంవత్సరం అంతా చదువులో ఆగిపోయిన వాడిని అడగండి. వాడికి తెలుసు ఆ సంవత్సరం విలువ ఎంతో. అయ్యో ఒక సంవత్సరం అంతా పోయింది, ఒక ఇయర్ అంతా పోయింది. నాతో పాటు చదివే వాళ్ళు ముందుకెళ్ళిపోయారు, నేనేమో ఆగిపోయాను. 1 సంవత్సరం విలువ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయి చదువులో ఆగిపోయిన వాడిని అడగండి, వాడికి తెలుసు ఆ విలువ. నెలల విలువ తెలియాలంటే అడగండి బిడ్డను పోగొట్టుకున్న తల్లులను. 9 నెలలు మోసి ఆ బిడ్డను భూమి మీదకి తెచ్చినాక పురిటి నొప్పులు పడలేక బిడ్డ చచ్చిపోతే, 3 నెలలో 6 నెలలో సంవత్సరమో ఆ బిడ్డను పెంచిన తర్వాత చనిపోతే, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూతురు చనిపోయినప్పుడు ఆ తల్లిని అడగండి ఎంత కష్టంగా ఆ సమయం గురించి చెప్తుందో. 9 నెలలు మోసానండి వాడిని, 9 నెలలు మోసానండి అమ్మాయిని, ఈరోజు ఆ బిడ్డ లేదు అని. సమయం విలువ తెలియాలంటే ఒక్కొక్కరిని అడుక్కుంటూ వెళ్తే తెలుస్తుందండి. వారాలు విలువ తెలియాలంటే ఎవరిని అడగాలి? స్కూల్కి ఎగనామం పెడతారు చూడు, కాలేజీకి ఎగ్గొడతారు చూడు, 1 వారం మిస్ అవుతారు చూడు, వాళ్ళని అడగండి ఎన్ని క్లాసులు పోయాయో. ఎన్ని క్లాసులు మిస్ అయ్యామో, వాళ్ళు ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు, ఈడెన్ని మార్కులు తెచ్చుకున్నావు వాడిని అడగండి ఎంత మిస్ అయిపోయాను నేను. అనవసరంగా హాటుకాయతనానికి అలవాటు పడిపోయి కాలేజీ ఎగ్గొట్టాను. వాడికి తెలుసు ఆ వారము విలువ. 1 రోజు విలువ తెలియాలంటే చెప్పులు కుట్టేవాడిని అడగండి, వాడికి తెలుసు ఆ విలువ. 1 రోజు వాడు పని చేయకపోతే ఆ ఇంట్లో పూట గడవదో. ఎండలో కూర్చొని చిన్న గొడుగు పెట్టుకొని వానైనా వంగడైనా ఎండైనా అక్కడే కూర్చొని ఆ చెప్పులు కుడుతూ ఉంటాడు. ఆ కుట్టేవాడిని ఏ పోలీసు వాడో వస్తాడు, ఎక్కడి నుంచి ఎక్కడెందుకు కూర్చున్నావు నడి రోడ్లు అంటాడు. ఆ రోజు పని ఆగిపోతే ఆ రోజు ఆ ఇంట్లో తిండి లేదో, 1 కేజీ బియ్యం లేవో. వాడికి తెలుసు ఆ రోజు విలువ. 1 గంట విలువ తెలియాలంటే అడగండి వ్యాపారస్తులను అడగండి, ఆ గంటలో ఎంత వ్యాపారం సాగుతుందో. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి మనం చూస్తాం కదా, 1 గంటే ముమ్మరంగా ఉండిపోతారు హోటల్ నిండా జనమే. సాయంకాలం బోండాలు బజ్జీలు బండ్ల కాడ చూడండి, 1 గంటే ఫుల్గా. ఆ టైంలో అందియాలా అమ్మ జాలమ్మ, ఆ టైంలో అందియాలా బజ్జీలు బోండాలు. గబ ఆ టైంలో అందిస్తేనే ఆ వర్క్ ఆ వ్యాపారం మంచి లాభం వచ్చింది. ఆ టైంలో నిదానంగా నువ్వు ఇడ్లీ వేసుకుంటా కుదరదు. 1 గంటే జనం వచ్చి గుంపు కూడతారు, 1 గంటే వ్యాపారం ముమ్మరంగా సాగేది. ఆ గంటలోనే సంపాదించుకోవాలా 500, 1000 రూపాయలు, 10,000, 25,000. ఒక నిమిషము విలువ తెలియాలంటే ఎవరిని అడగాలి? ట్రైన్ మిస్ అయిన వారిని అడగండి, ఫ్లైట్ మిస్ అయిన వారిని అడగండి, బస్సు మిస్ అయిన వారిని అడగండి. అయ్యో ఆ రోజు వెళ్తేనే ఆడు చేయగలిగిన పని చేసేవాడు మిస్ అయిపోయాడు, 1 నిమిషం మిస్ అయిపోయిందండి, బస్సు వెళ్ళిపోయింది. 1 నిమిషం మిస్ అయిపోయిందండి, ట్రైన్ వెళ్ళిపోయింది. 1 నిమిషమేనండి ఫ్లైట్ వెళ్ళిపోయింది. వాడిని అడగండి, ఆ యొక్క నిమిషం విలువ చెప్తాడు. మరి 1 సెకండు విలువ తెలియాలంటే చెప్పండి ఎవరిని అడగాలి? ఆపదలో నుంచి, ప్రమాదంలో నుంచి, యాక్సిడెంట్లో నుంచి బయటపడతాడు చూడు, వాడిని అడగండి. ఏమ్మా అర్థమవుతుందా? ఝాన్సీ 1 క్షణమేగా, 1 క్షణకు వచ్చి కొట్టేసిందండి కల్పనాను ఝాన్సీని. బస్సు, పెద్ద బస్సు, ట్రావెల్ బస్సు వచ్చి కొట్టేసింది. అంటే ఎగిరి ఆడపడిపోయారు. 1 సెకండే అలా ముందుకు నెట్టేసాడు. లేకపోతే కొంచెం ఎలా ఉంటే మధ్యలో కొడితే అయిపోయిన వాళ్ళే.
తెలుసా? ఒక్క సెకండే వారికి తెలుసు. అమ్మయ్యా అన్నా, ఒక్క సెకండ్ అన్న చచ్చిపోయే వాళ్ళమన్నా. ఒక్క సెకండే, కన్ను మూసి కారు వచ్చేసిందన్న, బస్సు వచ్చేసిందన్న, లారీ వచ్చేసిందన్న. గతంలో ఎప్పుడో చెప్పిందిగా పార్వతి. అంతే, ఒక్క సెకండే. సమయం చాలా విలువైంది. దయచేసి మాటికి ఇదే ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని నేను బ్రతిమలాడుతున్నాను, దయచేసి దేవునికి ఎందుకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు మీరు అని. నా బాధ. నాకేదో మీరు ముందొస్తే ఏదో వస్తుందని కాదు, మీకు ఆశీర్వాదం రావాలని. అంతే, మీరు దీవించబడాలి. మీరు ఎలాంటి కీడుకు గురి కాకుండా దేవునికి సమయం ఇచ్చి ఆశీర్వాదం పొందుకోవాలని చెప్తున్నాను. సమయము చాలా చాలా విలువైంది. దాన్ని పోగొట్టుకున్నావా తిరిగి నిమిషాన్ని తెచ్చుకోలేవో, పోగొట్టుకున్నావా రోజును తెచ్చుకోలేవు, పోగొట్టుకున్నావా వారాన్ని తెచ్చుకోలేవు, పోగొట్టుకున్నావా ఆ నెలను తెచ్చుకోలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపడండి. ఏమి సిద్ధపడాలి? దేవుని మందిరము కనపడటానికి సమయాన్ని కేటాయించి సిద్ధపడండి. నెంబర్ 2 రెండోది చెప్పాను.